కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. రేషన్ కార్డు అనేది 10 ఏళ్లలో ఇయ్యలేని పరిస్థితి ఉంటే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా విమర్శలు చేస్తుంది. సో ఎందుకు ఆలస్యం అవుతుంది ఇంకా అమలు కావడానికి? నీకు వాస్తవానికి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో దాదాపు ఎందుకు గెలిపించుకున్నామా అని చెప్పేసి అంటున్నారు. మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, అన్ని చూస్తా ఉన్నాం. సిరిసిల్ల కూడా కేటీఆర్ ని ఓడగొట్టడమే సిరిసిల్ల. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు అయితే లేవనెత్తి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా రైతులకు యూరియా కరువైందని చెప్పేసి అంటున్నారు. సిరిసిల్ల అనగానే చేనేత. అవును, ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ లాస్ట్ ఇయర్ అంటే మునిగిపోయింది అది. అవును, ఇప్పుడు ఆల్రెడీ దానికి వాళ్ళు గింత ఇస్తే గింత గొప్ప చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు సూర్యదేవరాజు అనే వ్యక్తి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ప్రజలకు తెలియాల్సిన, ప్రజలకు ఇచ్చేటివన్నీ పథకాలు ప్రజలకు తెలుస్తా ఉన్నాయి. నీకు అసలు ప్రతిపక్షాల నాయకులు విమర్శ చేయడానికి ఏముందని? ఆదిశీనన్న ఒక బీసీ బిడ్డ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సూర్యదేవరాజు గారు. సో ముఖ్యంగా ప్రజెంట్ వారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆ సిరిసిల్ల పట్టణానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, సో ప్రజల కోసం ఏ విధంగా అందుబాటులో ఉన్నారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ముందుగా పీపుల్స్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అసలు స్పందన ఎలా ఉంది ప్రజల్లో? సిరిసిల్ల జిల్లాలోని కానీ సిరిసిల్ల ప్రాంతంలో పట్టణ ప్రజలు కానీ కాన్స్టిట్యుయెన్సీలు కానీ ప్రజలకు మేము ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాం. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అసలు కేటీఆర్ లేకుండా మాకు సంబంధం లేదులే. ప్రభుత్వంలో మేము ఉన్నాం. కేటీఆర్ రాకుండా మాకు అవసరం లేదు. అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకడిగేయం. అభివృద్ధి చేసే బాధ్యత మాది. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి బాట తీసుకెళ్లే బాధ్యత మాది. అంటే ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన? కాంగ్రెస్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, రైతులకు కానీ అన్ని రకాలుగా మేలు జరుగుతా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం మేలు. ఫస్ట్ పాయింట్ అది. ఎక్కడ కూడా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. మన రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ రైతులకు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, అన్ని చూస్తా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు మళ్ళా నిన్న నుండి కొత్త రేషన్ కార్డు, గతంలో 10 ఏళ్ల నుండి ఎప్పుడు కూడా అసలు రేషన్ కార్డు అనేది కూడా తెలియదు ప్రజలకు. కొత్త రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన నిన్న చూసినాం కదా మనం. నిన్న ఎక్కడ కూడా 10 ఏళ్లలో పాపం పెళ్ళైనలో కాదు, కోడలు వస్తే కోడలకు లేదు, పైన పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలకు కూడా రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు అనేది ఎంతో ఇంపార్టెంట్ పౌరులు. అవును, రేషన్ కార్డు అనేది 10 ఏళ్లలో ఇయ్యలేని పరిస్థితి ఉంటే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని లక్షల కొద్ది రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అంటే చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ అన్ని రకాల మేలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ఆదరిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఘోషణ చూసుకున్నా ప్రభుత్వం మీద ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు వాస్తవానికి. సో ఇప్పుడు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మొదటిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? సో అవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది? వాస్తవానికి నేను అయింది కూడా ఒకటే నెల 10 రోజులు ఏమవుతుంది. ఇప్పుడే అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయంలో కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. నేను అంటున్నా, ఇంతకుముందు కూడా చెప్పినట్టు ప్రతి వార్డులో కూడా సమస్యలు ఏమున్నాయి, పబ్లిక్ కావాల్సిన సమస్యలు ఏమున్నాయి, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, ఇంకా అదేంటిది స్కూల్
కాంపౌండ్ కానీ బాత్రూమ్ కానీ అన్ని సమస్యలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవకాశాలు ఎంత ఉంటే అంతా ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుని మన నిధులు మంజూరు చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మాది మా నాయకులపై ఉందని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు యువత కోసము, మహిళల కోసం, వాళ్ళ రైతుల కోసం అన్నారు కాబట్టి వారికి ఎలాంటి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు వారి కోసం మీరు? యువకులు అనేది ఐటీ రంగంలో ఉద్యోగులు కానీ, ఇప్పుడు మహిళలకు ఇంతకుముందు చెప్తా ఉన్నాం, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంకులు పెట్టిస్తా ఉంది. పెట్రోల్ బంకులు కానీ, బస్సులు కానీ, ఫ్రీ బస్సులు కానీ, ఫ్రీ బస్సులు కాదు వాళ్ళకు బస్సులే కొనిస్తుంది ప్రభుత్వం. మహిళా సంఘాలకు బస్సులు కొనిస్తా ఉంది, రైస్ మిల్ ఇస్తా ఉంది. అంటే మహిళలందరినీ కూడా కోటీశ్వరం చేయడానికి వాళ్ళకు ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. యువకులకు అనుకుంటే అది ఐటీ రంగంలో ఉద్యోగాలు అనేకమైన ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అనేకమైనటువంటి ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 60-70 వేల ఉద్యోగాలు కూడా వచ్చినాయి. ఇంతకంటే ఇంకా ఏం తక్కువ ఏం లేదు. ఇంకా ఎట్లా ఉద్యోగులు కావాలంటే సంవత్సరం ఒకసారి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. మొన్నడు కూడా కానిస్టేబుల్ ఉద్యోగులు కూడా వచ్చినట్టున్నాయి. అన్ని అనేక సందర్భాలు కూడా మన గవర్నమెంట్ చెప్తా ఉన్నది. ఇంతకంటే ఇంకేం చేస్తాం? సో అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. అందులో ఎన్ని అమలు చేసిర్రు, ఇంకా ఎన్ని అమలు కావాలి? సో ఎందుకు ఆలస్యం అవుతుంది ఇంకా అమలు కావడానికి? నీకు వాస్తవానికి 6 గ్యారంటీలు ఏదైతే ఉందో దాదాపు 6 గ్యారంటీ బస్సు అనుకున్నా బస్సు చేసింది, రుణమాఫీ అనుకున్నాం రుణమాఫీ, 500 సిలిండర్ అనుకున్నాం 500 సిలిండర్, 3 అయిపోయినాయి. ఇంకోటి ఏది ఇంకా నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగులు రోడ్డు మీద వచ్చి కూడా ధర్నాలు తెలియజేస్తున్నారు. అది చూస్తా ఉన్నాం. టిఆర్ఎస్ కి అనుబంధ నాయకులు తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులు ఎక్కడ స్వచ్ఛందంగా ఎక్కడ కూడా రాలేదు. స్వచ్ఛందంగా వచ్చిరంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకలే. స్వచ్ఛందంగా వచ్చినట్టు మొన్న ఢిల్లీ ఘటన జరిగింది, అది స్వచ్ఛందంగా వచ్చినట్టు. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే యువతలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కావాలని ఒక నాటకం ఆడుతున్నారు కానీ ఎక్కడ కూడా అటువంటి సమస్య ఎక్కడ కూడా లేదు. నిరుద్యోగులు కూడా కేటీఆర్ మాటలు, బిఆర్ఎస్ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి విద్యార్థులందరినీ కోరుతా ఉన్నాం. సో అలాగే ముఖ్యంగా యువత కోసము ఇప్పుడు మీరు ప్రత్యేకించి ఎలాంటి ఏమన్నా చేస్తున్నారు, ప్లాన్స్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున? సాధ్యమైనంత వరకు నిరుద్యోగులు ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అనేది అందరికి కూడా తెలుసు. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 60-70 వేల ఉద్యోగులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. రాను ఇంకా పెరుగుతూనే ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ ఇస్తున్న అన్ని శాఖల నుండి డాటా తెప్పించుకుంటే ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అన్ని కూడా నింపడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నది. అవును, తెప్పించుకున్నారు. గవర్నమెంట్ ప్రయత్నంలో ఉంది. ఎక్కడ కూడా నిరుద్యోగులు అనేది ఉండకూడదు అనేది ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి ఈ పట్టణ కాంగ్రెస్ పక్షాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సో అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా విమర్శలు చేస్తుంది. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మరి ఎలా స్పందన ఉంది, బయట ఏమంటున్నారు? నీకు అసలు ప్రతిపక్షాల నాయకులు విమర్శ చేయడానికి ఏముందని, అసలు వాస్తవానికి ఏ సమస్యలు ఉంది అని చెప్పు. ఇప్పుడు నిరుద్యోగులకు సమస్య లేకుండా చూస్తాం, ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉంది. మహిళలకు బస్సు ఫ్రీ ఉంది. పేద బడుగు బలహీనాల వరకు ఉచితంగా రేషన్ షాప్ లో బియ్యం ఇస్తా ఉన్నాం. నీకు ఈ సమస్యలు ఎక్కడ ఉన్నాయి అంటే అసలు ఎందుకు గెలిపించుకున్నామా అని చెప్పేసి అంటున్నారు. అదే మీరు ఏమంటారు? ఎక్కడ సమస్యలు ఏమున్నాయి అంటే వాళ్ళు కేటీఆర్ గాని బీజేపీ గాని వాళ్ళు ఎక్కడ కనుమరుగు అయిపోతాం అన్నటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల సమస్యలు ఎక్కడ కూడా లేవు. నీకు అవకాశం లేకుండా మేము ఇస్తున్నప్పుడు నీకు ఎక్కడ ఉంది? ప్రజల నుండి ఒత్తిడి మాకు ఏం లేదు. ప్రజలకు అడగక ముందుగా మేము అన్ని పథకాలు ఇస్తా ఉన్నాం, ప్రజల సమస్యలు తీరుస్తా ఉన్నాం. అంటే నేను ఎప్పుడో చెప్తా ఉన్నా, వాళ్ళు ఒక డబ్బా కొట్టుకోవడానికి తప్ప ఎక్కడ 2029లో 10 సీట్లు వస్తాయో రావని చెప్పి డ్రామాలు తిన్నారు, ఎక్కడ కూడా లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, పిసిసి అధ్యక్షులు కూడా చెప్తా ఉన్నారు, 89 సీట్లు మళ్ళా ఎలక్షన్ 29లో ఖచ్చితంగా 89 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది ఆ నమ్మకం ఉంది. సిరిసిల్లలో కూడా కేటీఆర్ ని ఓడగొట్టడమే సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుల వద్ద కంకణ బదులే కూర్చున్నాం. ఖచ్చితంగా ఇక్కడ స్థానికుడు గెలవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా తీసుకుపోతాం. గ్రామ లెవెల్లో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో ప్రజలందరికీ వివరిస్తా ఉన్నాం. ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతాన్ని హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటావు,
స్థానికుడు గెలిస్తే తప్పులేదు కదా. స్థానికుడిని గెలిపించుకొని ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్తా ఉన్నా. ప్రజలు ఎక్కడ ఉన్న టైం గెలిపించుకోవద్దు, ఇక్కడ స్థానికుని గెలిపించుకోవాలని చెప్తా ఉన్నాం. స్థానిక నాయకుని గెలిపించుకోవాలి, స్థానికుని గెలిపించుకోవాలని చెప్తా ఉన్నాం. నీకు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడిని ఎన్నుకుంటున్నాయి కదా, నీకు ఎప్పుడైనా అవకాశం ప్రజల సమస్యలు తెలుస్తాయి, నువ్వు ఎప్పుడైనా రావడానికి వీలు ఉంటది, నీకు అందుబాటులో ఉంటది. ఇప్పుడు ఒక చిన్నగా చెప్తా ఉన్నాను, ఇప్పుడు సిరిసిల్లను గెలుస్తున్నావు, ఇదే 5 సార్లు గెలిచినావు, అదే పరిస్థితి. మేము ఏమంటున్నాం అంటే సిరిసిల్ల ప్రజలు కూడా అంటే సిరిసిల్ల ప్రజలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి సిరిసిల్ల అసలు కేటీఆర్ ఉన్నాడా లేడా, అసలు మనకి ఎవరైనా ఆపదస్తే ఏం చెప్పు, ఎవరిని అడగాలి, ఎలక్షన్ వచ్చినప్పుడే వస్తున్నాడు, మరి ఎలక్షన్ తర్వాత అసలు చూద్దామంటే కనబడతలేడు, వాళ్ళకని చెప్పుకుందామంటే సమస్యలు చెప్పుకుందామంటే కనబడతలేడు. అలాంటి ఆయన ఎందుకు గెలిపేయాలని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఖచ్చితంగా ఇది ప్రజలు అనుకుంటే ఎవడైనా ఓడిపోవాల్సిందే. ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా సిరిసిల్ల ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం ఏంది మేము చూస్తున్నాం కదా గ్రామంలో. కేటీఆర్ ఎట్లా తెలుస్తుంది, మీకు స్థానికంగా ఉంటావు, స్థానిక సమస్యలు కూడా అందరు ప్రజలు వివరిస్తా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ ఓడగొట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. సో ఇప్పుడు పట్టణ అధ్యక్షులు అయ్యారు కాబట్టి 1 month అవుతుందా మీరు పట్టణ? నెల 15 రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, వాటిని మీరు ఎంత వరకు సమస్యను పరిష్కరించారు? సిరిసిల్ల సమస్యలు అంటున్నాయి ఏం లేవు. సిరిసిల్ల పద్మశాలి సమస్యలే ఉండే. సిరిసిల్ల పద్మశాలి సమస్యలు ఉంటే మా స్టేట్ నాయకత్వం కానీ సిరిసిల్ల జిల్లా నాయకత్వం కానీ కాంగ్రెస్ నాయకత్వం అందరూ కూడా 350 కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో 350 కోట్లు బతుకమ్మ చీరలు, అప్పుడు బతుకమ్మ స్కీమ్ ఉండే, బతుకమ్మ చీరల స్కీమ్ ఉండే. 350 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో 350 కోట్లు బిల్లులు పెండింగ్ పట్టిపోతే పద్మశాలి బిడ్డలకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఉండద్దు అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకత్వం, ఇక్కడ ప్రభుత్వ విప్ ఆదిసిన్న కావచ్చు, జిల్లా అధ్యక్షుడు జిల్లా మన సంగీతం శ్రీనివాస్ కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మరి ఇక్కడ మేము ఉన్నటువంటి నాయకులం కావచ్చు, పొన్నం ప్రభాకర్ అన్న, ఈ జిల్లా మంత్రి అందరు కూడా వారి దృష్టికి తీసుకుపోయి 350 కోట్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నీకు ఎక్కడ సమస్యలు కూడా పద్మశాలి సమస్యలు కూడా ఎక్కడ లేవు. మొన్న కూడా మళ్ళా వాళ్ళ కోసం అంటే చేనేత కార్మికులు ముఖ్యంగా మన సిరిసిల్ల అనగానే చేనేత అవును బాగా గుర్తుకొస్తుంది కాబట్టి వాళ్ళ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి కోసం? ఇప్పుడు వారికి మొన్న కూడా 300-400 కోట్ల ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ, ఏది ఇందిరమ్మ చీరలని. నీ కార్మికులకు ఖచ్చితంగా పని దొరుకుతుంది కదా చీరలతోటి. అలాంటి ఇబ్బందులు ఏం సిరిసిల్ల కార్మికులు లేవు. ఆర్డర్లు ఇస్తా ఉన్నాం, సమస్యలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. నీకు ఎక్కడ కూడా అటువంటి ఇబ్బంది ఏం లేదు. సిరిసిల్ల నేత కార్మికులకు అలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవి పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. సో గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు అయితే లేవనెత్తారు. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఎలాంటి సమస్యలు మీరు పరిష్కరించారు? ఏం సమస్యలు లేవనెత్తినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో? అప్పుడు అదే కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు, దాని ఒకటి. ₹1,00,000 రుణమాఫీ ఇస్తానది దాని విషయంలో ఒకటి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు ఎలక్షన్ల ముందు మేము సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు మన పిసిసి అధ్యక్షులు ఉండే రాహుల్ గాంధీ గారు వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేసినాం. ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అవి కూడా ₹1,00,000 రుణమాఫీ ఇస్తాడు అసలు కేటీఆర్ గాని కేసీఆర్ గాని. ఆ రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేయలేని దుర్భరమైనటువంటి మీది పరిస్థితి అప్పుడు. అంటే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. రైతులకు గాని యువకులకు ఉద్యోగులు గాని, ఉద్యోగులు మేము వచ్చినాక ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60-70 వేల ఉద్యోగులు ఇచ్చిన ఘనత మాది. కానీ గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగం ఇయ్యలేనటువంటి పరిస్థితి ఆ రోజు మీద ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు కూడా చూస్తూ ఉన్నారు, పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తా ఉన్నారు, 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చినాము, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాము. ఆ సమస్యలు కూడా లేవు. ఇప్పుడు వాళ్ళు అంటున్నా చెప్పుకోవడానికి మీకు లేదు, మీరు కనుమరుగయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మీకు వచ్చే ఎలక్షన్ లో 10-15 సీట్ల కంటే ఎక్కువ దాటే పరిస్థితి లేదు టీఆర్ఎస్ అని చెప్పి ఈ ఖచ్చితంగా అంటే ప్రజల అభిప్రాయం అట్లా ఉంది. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉంది, ఇంతకంటే ఇంకా ఏం చేస్తుంది ప్రభుత్వం, మళ్ళోసారి ఇస్తే ఇంకా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఇంకా ఏమన్నా ఇస్తారేమో ఆలోచన ప్రజలకు కలుగుతా ఉంది. నీకు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ వ్యతిరేకత లేదు వాస్తవానికి. అంటే అభిప్రాయం అంత మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు కానీ, అనేక రేషన్ కార్డులు కానీ, బియ్యం కానీ, బస్సు ఫ్రీ కానీ, రైస్ మిల్ కానీ,
రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ అనేక సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం. ఎక్కడ కూడా నేను అంటున్నా 2029లో 15-20 సీట్లకు టీఆర్ఎస్ కు దాటది. 89 సీట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తుంది. సో ఇవన్నీ ఓకే. ఇప్పుడు రైతుల కోసం ఇప్పుడు నేను కూడా చూస్తున్నా బయట కూడా రైతులకు యూరియా దొరకడం లేదు. కేటీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాకు అన్ని సమస్యలు క్లియర్ అయిపోయినాయి, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా రైతులకు యూరియా కరువైందని చెప్పేసి అంటున్నారు. అసలు దాని గురించి మరి మీరేమంటారు? యూరియా అనేది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాస్తవానికి. అప్పుడు కూడా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే యూరియా సమస్య ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ యూరియా సమస్య ఎక్కడ కూడా లేదు. అంటే వర్షాకాలంలో కొన్ని రావడానికి సరఫరా విషయంలో కొంచెం ఇబ్బంది కలిగిందే కావచ్చు కానీ ఎక్కడ కూడా యూరియా విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. రైతులు అంటున్నా, రైతులు ఎక్కడ కూడా రోడ్ ఎక్కే పరిస్థితి లేదు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్ ఎక్కిరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఏం రాలేదు. అంటే బదనాం కాంగ్రెస్ పార్టీ బదనాం చేయడానికి ఇది ఒక నాటకం అని చెప్పి బీఆర్ఎస్ ఒక నాటకం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే ఎలాంటి ప్రణాళికతో ప్రజల ముందుకు రాబోతున్నారు? గ్రామ లెవెల్లో కానీ ఎక్కడ స్థాయిలో అక్కడ కార్యకర్తలు అందరు కూడా పనిచేయాలని చెప్పి మన పథకాలు ఇన్ని వస్తా ఉన్నాం. అసలు వాళ్ళు గింత ఇస్తే గింత గొప్ప చెప్పుకునే వాళ్ళు, మనం గింత ఇస్తున్నాం గింత కూడా చెప్పుకుంటలేము. అసలు ఎందుకు మరి ఇంత లోపం ఏందని చెప్పి, అంటే మాకు డబ్బులు కొట్టుకుంటా కాదు మేము, అంటే ప్రతిపక్ష పార్టీలు డబ్బులు కొట్టుకుంటారు, డబ్బులు కొట్టుకుని చెప్తుండగా మేము అటువంటి పరిస్థితి కూడా మేము గింత ఇచ్చినా గింత కూడా చెప్పుకోము. వాళ్ళు గింత ఇస్తే గింత చెప్పుకునేటోళ్ళు. అంటే మీ ప్రజలకు తెలియాల్సిన మేము ఇచ్చేటివన్నీ పథకాలు ప్రజలకు తెలుస్తా ఉన్నాయి. మేము డబ్బులు కొట్టుకునేందుకు వాళ్ళలాగా మేము ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి కూడా తెలియదు. సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు వివరిస్తా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏది కూడా ఇప్పుడు పెన్షన్లు కూడా ఇవాళ నిన్న స్టార్ట్ అవుతున్నాయి కొత్త పెన్షన్లు కూడా. కొత్త నేత కార్మికులు కానీ, గీత కార్మికులకు, వికలాంగులకు కానీ, వితాంతుకు కానీ అన్ని రకాల పథకాలు పెన్షన్లు కూడా అందిస్తా ఉన్నాం. మీకు ఎక్కడ కూడా అటువంటి సమస్య కూడా ఎక్కడ రాదు, రాని ఇవ్వబోము. మీకు అటువంటి ఆప్షన్ కూడా బీఆర్ఎస్ కి ఇవ్వబోము అని చెప్పి సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. నీకు ఇంకా 10 ఏళ్ళ రాదు, 20 ఏళ్ళ రాదు. ఈ 2023 వరకే మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక మళ్ళీ రాదు, ఆ సమస్య రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కాబట్టి మీ దృష్టికి ఇప్పుడు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఎలాంటి సమస్యలు అంటే మీ దృష్టికి వచ్చినాయి? రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అవన్నీ వాస్తవానికి ఇచ్చి తీసుకొచ్చిండు. కానీ నాణ్యత లేకుండా ఎక్కువ మళ్ళా చేసిన 6 నెలలకే అన్ని కూడా పగుళ్ళు కానీ కొట్టుకోపోవడం కానీ, నాణ్యత లోపించి పగుళ్ళు కానీ అది అన్ని వర్షాలు వస్తే చిన్నపాటి వర్షానికి అన్ని కొట్టుకుపోయిన పరిస్థితి. మేము ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి అన్ని కూడా తెలుసుకుంటారు. ఆనకాలం వస్తే నీకు నీళ్లు ఎక్కడెక్కడ రోడ్ల మీద నిలుస్తున్నాయి, రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ. అవును, శ్రీనగర్ కాలనీ అంటే మునిగిపోయింది అది. అవును, ఇప్పుడు ఆల్రెడీ దానికి శ్రీనగర్ కాలనీకి పెద్ద మోరే వస్తుంది నేను అంటున్నా కదా. దానికి దాంతో పాటు జ్యోతినగర్, చందనంపేట, ఇక్కడ సిరిసిల్ల ప్రాంతానికి 4,50,00,000 వచ్చిన టెండర్ కూడా అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు ఉంటే దానిలో విషయంలో కొంచెం పెండింగ్ పడ్డది. అది కూడా ఖచ్చితంగా తొందరలో ఆ పనులు కూడా అయిపోతాయి. సిరిసిల్ల ఎక్కడ కూడా వాటర్ ఆగకూడదు అన్నట్టు ప్రభుత్వం ఏకైక లక్ష్యం. సిరిసిల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అన్నది ఆలోచనతో అవన్నీ కూడా పనులు చేస్తా ఉన్నది. ఎలాంటి ఇబ్బంది లేదు దాని విషయంలో. సో ఇప్పుడు సూర్యదేవరాజు అనే వ్యక్తి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి అవసరం లేకుండా మేము చెప్తా ఉన్నాం. ఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత, మీకు ఏ సమస్య వచ్చినా మా దగ్గర రండి అమ్మా, మేము పని చేస్తాము. అభివృద్ధి విషయంలో కానీ ఇంకా ఏదైనా సమస్యలు వచ్చినా మా దగ్గర రండి, చేస్తాము. మీరు కేటీఆర్ ని ఇక మీకు మర్చిపోవాల్సిన టైం కూడా దగ్గరలో ఉంది. ఇంకా గెలిస్తే ఇంకోసారి గెలిస్తే 29లో గెలిస్తే మా ఆయనతో కూడా రాడు. అంటే ఆయనకు ప్రజల దగ్గర కూడా ఇష్టం ఉండదు వాస్తవానికి. ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లా ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆల్సీన్ అన్న. పొద్దుగా లేస్తే పాపం ఆయన షెడ్యూల్ చూస్తే పర్సన్ అయితే ఆయన ఎప్పుడు తింటాడో ఎప్పుడు వండుకుంటాడో తెలియదు, ఎప్పుడు తింటాడో కూడా తెలియదు. ఒక బీసీ బిడ్డ అంటే తేడా అంటే బీసీలకు ఉన్నంత అది ప్రజలకు కలవాలి, ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆప్యాయం కానీ కేటీఆర్కి లేదనుకుంటా. అంటే చూస్తా ఉన్నాము, ప్రతిదీ కూడా చూస్తా ఉన్నాం, తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు 5 సార్లు గెలిచిన ఏ రోజైనా మన విప్పు ఆదిశీన లేక ఎప్పుడన్నా ప్రజల దగ్గరికి పోయి చిన్న ఫంక్షన్ ఉన్నా పాపం ఒక చిన్న కార్యకర్త ఉన్నా ఒకళ్ళు సామాన్య ఎవరు తెలియని వాళ్ళు పిలిచినా ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసేస్తాడు, కలుస్తాడు, సమస్య ఉంటే తెలుసుకుంటాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.
అందరికి అందుబాటులో ఉంటుంది. అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటాడు. అసలు ఆయన తింటడా పంటడా కూడా తెలియదు మన ఆశీనన్న. కానీ షెడ్యూల్ చూస్తే నేను పరిచయం అయితే పొద్దుగాల రాత్రి 10 కాగానే షెడ్యూల్ ఇట్లా పెడతాడు. పొద్దుగాల నుండి రాత్రి దాకా షెడ్యూల్ ఉంటాయి. మరి అదే ఒక్కసారి కేటీఆర్ ఆ షెడ్యూల్ ఎప్పుడైనా చూసిరా మీ కళ్ళ నిండా? ఎప్పుడు కూడా చూడలేదు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూడరు, మినిస్టర్ గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు కూడా చూడలేదు. అంటే ఎమ్మెల్యే సీనన్న చూసి ఇక్కడ ప్రజలు కూడా అనుకుంటారు మన సీనన్ననేమో ఇట్లా అందుబాటులో ఉంటే మన కేటీఆర్ అందుబాటులో ఉంటలేని పబ్లిక్ కూడా తెలిసిపోయింది. అందుకనే స్థానికుని గెలిపించుకుంటే అభివృద్ధి అవుతుంది, మన సమస్యలు కూడా తెలుస్తాయి, ఏది ఉన్నా చెప్పుకోవచ్చు అనేది పబ్లిక్ అర్థమైంది. ఇప్పుడు అర్థమైతా ఉన్నది. అందుకని 2009లో ఖచ్చితంగా కేటీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతాడని చెప్పి. సో నెక్స్ట్ ఇప్పుడు యువ నాయకులు వచ్చే వాళ్ళకి, కొత్తగా రాజకీయంలోకి వచ్చే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు అంటే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ఈ పథకాలు ఆకర్షితులై కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు వచ్చినా ప్రభుత్వం కొరకు పనిచేయాల్సిందే. ఇప్పుడు సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించాల్సిందే. అంటే పార్టీ బలోపేతం దేశ అడుగులు వేస్తాం ప్రతి ఒక్కరు కూడా అలాంటివి చేయాల్సిందే. సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పుడు మొన్న కూడా చెప్పిన కేటీఆర్ 90,000 మెజార్టీతో గెలిచింది. గతంలో మొన్న 28,000కి వచ్చింది. గ్రాఫ్ పడిపోతా ఉంది. అంటే 2029లో కూడా ఆ పరిస్థితి కూడా లేకుండా చూస్తాం. సిరిసిల్ల ప్రాంతంలో మనం గెలవాలంటే బూత్ స్థాయి నుండే వార్డు స్థాయి నుండే పార్టీకి బలంగా ఉండాలి. సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి. మళ్ళీ గెలిస్తే మనం ఏం చేస్తామో అది చెప్పాలని చెప్పి ఖచ్చితంగా సూచన సలహాలు ఇప్పుడు చేరిన వారికి కూడా ఇస్తాం ఖచ్చితంగా. సో సూర్యదేవరాజు గారు అనే వ్యక్తి ముఖ్యంగా ఫ్యూచర్ లో ఓన్లీ పట్టణ అధ్యక్షుల వరకే పరిమితం అయిపోతారా, లేకపోతే ఇంకేదైనా పార్టీ పదవిని కూడా ఆశిస్తున్నారా? అది ఆదిస్థానం నిర్ణయిస్తుంది. మన కోరికలు చాలా ఉంటాయి కానీ మనం అడిగితే పార్టీ ఏది కూడా ఇవ్వరు. పని చేస్తుంటే పదవులు అవే వస్తాయి. మనం పని చేసుకుంటూ వెళ్తుంటే పదవులు అవే వస్తాయి. మన ఇక్కడ కూడా ఆగి నేను ఎప్పుడు కూడా మళ్ళీ నాకు ఇది కావాలని కూడా ఎప్పుడు మొన్న టౌన్ అధ్యక్షుడు ఒక్కసారి అడిగిన వాళ్ళే అన్ని రిపోర్ట్ చేపించుకున్నారు. మళ్ళీ వాళ్ళే ఇచ్చారు. త్వరలో కూడా మళ్ళీ వచ్చే ఎప్పుడన్నా కావచ్చు, మళ్ళీ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వాళ్ళు గుర్తిస్తారు. అంటే ఈయనకి ఈ పదవి ఇస్తే పార్టీకి లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఇస్తారు. సో అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ గారు అలాగే సంగీత శ్రీనివాస్ గారు అంటే ఏమైనా సలహాలు సూచనలు అందిస్తారా మీకు? అంటే వారితో ఉన్న మీకు అనుబంధం ఏ విధంగా ఉంది? పార్టీలో నేను 23-24 ఏళ్ళు అవుతుంది పార్టీలో అనుబంధం గాని, వాళ్ళతో ఉన్న సన్నిహితం గాని, ఇక్కడ మహేంద్ర అన్న గాని, ఆది సీనన్న గాని, జిల్లా అధ్యక్షులు సంగీతం సీనన్న గారి, నాకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గాని, శ్రీధర్ బాబు గాని, అంటే నాకు ఉన్న అనుబంధాలు అంటే వాళ్ళతో ఉన్న అనుబంధాలు మంచిగా ఉన్నాయి. అందుకే అంటున్నా కాంగ్రెస్ పార్టీని సిరిసిల్లలో బలోపేతం చేయడం, రెండోది సిరిసిల్లలో అభివృద్ధి చేయడమే మా ఏకైక లక్ష్యం సిరిసిల్లలో. సో చివరిగా మన సిరిసిల్ల పట్టణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సిరిసిల్ల ప్రజలకు సంక్షేమ పథకాలకు కానీ అనేక సంక్షేమ పథకాలకు అందించే బాధ్యత మాది. అలాంటిది ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీకు ఏ సమస్య వచ్చినా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు మేముంటాం, జిల్లా అధ్యక్షులు ఉంటారు, ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉంటారు, మా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఉంటారు. ఎవరికి కలవాల్సి ఉంటే వాళ్ళు కలవండి, సమస్యలు చెప్పుకోని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతంలో అభివృద్ధి అనేది మాకు ముఖ్యం. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. మరొకసారి కూడా పీపుల్స్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి కూడా పేరు పేరున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ. సో చూసారు కదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సూర్యదేవరాజు గారు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి తెలియజేశారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పీపుల్స్ మీడియా. నమస్తే.